నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఫినిష్ అవ్వడం ఖాయమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ చెప్పారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తోందని చెప్పారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని గుర్తు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్పారు. కేంద్ర బడ్జెట్పై స్పందిస్తూ నిధుల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవ్రీడే మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నా తెలియదు కానీ 10 సంవత్సరాలు ఆయన చేయలేది మాకు కనీసం 2 నెలలు కూడా కానిది మా మీద ఇప్పుడే మొదలు పెట్టినాడు. ఫస్ట్ అయితే 10 days నుంచి మొదలు పెట్టారు. ఈ గవర్నమెంట్ ఉండదు, పడగొట్టేస్తాం. ఎట్లా పడగొడతారా నువ్వు? మీరు పడగొడతావా? మేము పడగొడు. చూడండి, రాబోయే దినాల్లో మీ ఎంతమంది ఎమ్మెల్యేలు పారిపోతారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేస్ మాతో టచ్లో ఉన్నారు కానీ మా హైకమాండ్ అంటున్నద్దు, పార్టీలు ఫిరాయింపుడు ఉద్దేశంతో ఎంకరేజ్ చేయకూడదు అన్నారు కాబట్టి మేము ఇంకా ఆపి పెట్టాము. ఎనీ మూమెంట్ బీఆర్ఎస్ మాత్రం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ ఒక సీట్ కూడా రాదు. మాకు ఏమైనా ఉంటే బీజేపీకి పోటీ, కానీ బీఆర్ఎస్ అస్సలు ఉండదు, ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన దౌర్జన్యాలు చూడు. ఒక ఆఫీసర్ మీద ఆఫీసర్ మీద రైడ్ చేస్తే 500 కోట్ల రూపాయలు దొరకడం, దాంట్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు, రాజకీయ నాయకులు ఉన్నాయి. అలా ముఖ్యమంత్రి కుటుంబ వ్యక్తులు కూడా ఆ పేర్లు ఉన్నాయి. నీతి నిజాయితీ అయిన మా ఏసీబీ డైరెక్టర్ సివి ఆనంద్ మన జిల్లాకు ఎస్పీ చేసి పోయినారు, ఆయనే ఉన్నారు. మరి మాకు నమ్మకం ఉంది, ఆయన ఆనెస్ట్ ఆఫీసర్ కాబట్టి ఇంకా చాలా అధికారులు మీద అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళ పని పడతాడు. మా గవర్నమెంట్ ఎవరిని కూడా రక్షించేది, ఎవరిని కూడా సపోర్ట్ చేయదు. ఇలాంటి చేసిన రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరికి వదిలేది లేదు. ఇది మేము చెప్పింది రుజువు చేసి చూపించడం. ఇవాళ ఒక ఆఫీసర్ దగ్గర 504 నుంచి 500 కోట్ల రూపాయలు దొరకడం అంటే మామూలు ముచ్చట కాదు. ఈ బడ్జెట్లో తెలంగాణకు కూడా చాలా అన్యాయం జరిగింది. తెలంగాణతో సహా మైనారిటీస్ ఈ దేశంలో 15% ఉన్నారు. ఆ 15% మైనారిటీస్కు బడ్జెట్ ఎప్పుడు పెరుగుతుంది, వీటితో బడ్జెట్కు తగ్గించి మొత్తం దేశంలో ఉన్న బడ్జెట్లో కేవలం 0.002 అంటే నామినల్గా మైనారిటీస్కు బడ్జెట్లో పెట్టి చాలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ రీసెర్చ్ సెంటర్లో కానీ పెరిమెట్రిక్ స్కాలర్షిప్స్ కానీ మెట్రిక్ స్కాలర్షిప్స్ కానీ అన్నింటిలో తగ్గించేసినారు. ఒకవైపు ప్రధానమంత్రి గారు దేశ్ కా వికాస్ అందరు కలిసి వికాస్ చేయాలంటాడు. వికాస్ విశ్వాస్, కానీ విశ్వాస్ లేదు, వికాస్ లేదు, ఇవి రెండు కూడా లేదు. కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అబద్ధాలు తప్ప ఇంకో ఆయన నోటి నుంచి వేరేది రాదు. 15 లక్షలైనా 15 పైసలు కూడా పడలేదు. ఉన్నవి కూడా దొంగతనం చేసుకొని వెళ్ళిపోయినారు. అలాంటి ప్రధానమంత్రి గారి ఇక్కడ క్లారిఫికేషన్స్ లేదు. కాబట్టి ఇది నిరాశగా ఉంది తెలంగాణ ప్రజలకు, దేశంలో ఉన్న మైనారిటీస్కు. ఈ బడ్జెట్లో మేమందరం నిరాశ చెందుతున్నాము.